అన్నా హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ విశ్వనాథ్, రాజంపేట. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరు ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియో చూడడం వల్ల మీకు జరిగే ప్రమాదాలు అయితే కొన్ని ఆపుకోగలరు. మనం ఎంత కాస్ట్లీ బండి తోలుతామని, అది ఫ్లైట్ అయినా సరే, ఆ బండి ముందుకు పోవాలంటే మెయిన్ టైరు. దాంట్లో గాలి లేకపోయినా కూడా బండి అనేది ముందుకు కదలదు. రోజులాగా మాలియా దగ్గర కైఫాన్ ఇంటర్నేషనల్ స్టేడియంకి అయితే వచ్చినాను డ్యూటీకి. నేను సడన్గా బండి అనేది నాగుపాము నుండి పోతుంది రోడ్డు మీద, లెఫ్ట్కు రైట్కు. పాము పోతుంది కదా కుంట్లుగా, అట్లయితే పోతుంది రోడ్డు మీద బండి. సడన్గా అయితే ఆపి చూస్తే రెండు టైర్లు పగిలిపోయినాయి. రెండు వెనక టైర్లు మొత్తం ఏమీ లేకుండా పీస్ అయిపోయినాయి. ఇవి మార్చి 5 నెలలు అవుతుంది, కొత్త టైర్లు ఇవి. అయినా కూడా ఇలా అయిపోయినాయి. ఏం మాత్రం నేను గమనించుకోకుండా ఉంటే రెండు టైర్లు అనేది పగిలి ఉండేవి. అంత స్పీడ్లో టైర్లు పగిలినాయంటే బండి అనేది మన చేతికి చిక్కదు. మామూలుగా అయితే మనం టైర్లు మంచివి కాదు అనుకుంటాము, కానీ టైర్లు సమస్య కాదు ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చేసి రెండు ప్రాబ్లమ్స్ వల్ల ఇలా జరుగుతాయి, రెండు టైర్లు పగిలిపోతాయి. మన బండి ఎప్పుడన్నా సైడ్ పొరపాటున ఫుట్పాత్కి తగులుతూ ఉంటుంది కదా, అప్పుడు రిమ్ములు అనేది కొంచెం తగులుతూ ఉంటాయి కదా బలంగా, అవి వచ్చేసి బెండ్ అవుతాయంట. అది ఒక టైర్ రిమ్ము బెండ్ అయినా కూడా రెండో టైర్ అనేది సమానంగా ఉండదు. అలా జరిగినప్పుడు వాళ్ళు బెండ్ అనేది తీస్తారు రిమ్ముకు. మిషన్లో పెట్టి ఎక్కడన్నా కాట్లు ఉంటాయి కదా, వాటికి ఎల్లింగ్ చేసి రిమూవ్ అనేది చేస్తారు. మనం అలా చేపించుకోకుండా మళ్ళీ కొత్త టైర్లు వేసినామంటే అవి నిలబడవు, సేమ్ అదే పొజిషన్కి వస్తాయి, రెండు పగిలిపోతాయి. మెయిన్ అనేది టైర్లు పగిలిపోవడానికి కారణము రెండు డిస్కులు, రెండు టైర్లు అనేది సమానంగా లేకపోవడం వల్ల. మనం ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటామంటే, ఒక టైర్ పగిలిపోయినప్పుడు ఒకే టైర్ కొత్తది మారుస్తాం, కొత్త 3 పాతవి ఉంటాయి. అలాంటప్పుడు 3 పాతవి అరిగిపోయింటాయి కాబట్టి ఇది కొత్తది కాబట్టి కొంచెం బ్యాలెన్స్ అనేది కూడా చక్కగా ఉండదు. పాతవి అరిగుంటాయి కాబట్టి కొత్తది అనేది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి దానివల్ల బ్యాలెన్స్ అనేది ఉండదు. మీరు మార్చాలనుకుంటే పూర్తిగా 4 టైర్లు ఒకటేసారి మార్చండి. ఒక టైర్ మార్చి 2 టైర్లు మార్చి అలాంటి పని అయితే చేయొద్దు. టైర్లు అయితే 3 క్వాలిటీలు చూపించాడు. 26 దినాల్లో ఒకటి, 30 దినాల్లో ఒకటి, 42 దినాల్లో ఒకటి. మామూలుగా మనం అయితే ఫస్ట్ క్వాలిటీ మనం కొనలేనప్పుడు సెకండ్ క్వాలిటీ వేసుకుంటే మంచిది. లాస్ట్ క్వాలిటీ అయితే అసలు పనికిరాదు, అది సెకండ్ క్వాలిటీయే బెటరు. ఫస్ట్ క్వాలిటీ తీసుకునే వాళ్ళు సెకండ్ క్వాలిటీ తీసుకోండి. మీరు టైర్లు మారిపించేటప్పుడు అలైన్మెంట్ చేపించకుండా కూడా మారిస్తే మళ్ళీ టైర్లు అనేది సరిగ్గా ఉండవు, మళ్ళీ కొత్త టైర్లు అయినా కూడా పగిలిపోతూ ఉంటాయి. నేనైతే ముందు టైర్లు బాగున్నా కూడా ఒకటేసారి 4 టైర్లు అయితే మార్చినాను. నేనైతే సెకండ్ క్వాలిటీ అయితే తీసుకున్నాను. ఒక్కో టైర్ వచ్చి 36 దినాలు. ఇది బండిలో ఏం రిపేర్ వచ్చినా, బ్యాటరీ పోయినా, ఇంజిన్ పోయినా బండి అనేది రోడ్డు మీద అయిపోతుంది. అదే టైర్లు అనేది పోయిందంటే బండి అనేది రోడ్డు మీద ఉండదు. మనకు ప్రాణం అంతా టైర్లోనే ఉంటుంది. టైర్ పంచర్ అయినా, టైర్ అనేది పగిలినా బండి అనేది మన చేతుల్లో అనేది ఉండదు. టైర్లు మారిపించేప్పుడు ఖచ్చితంగా అలైన్మెంట్ చెప్పండి. అలైన్మెంట్ అంటే ఒక లెవెల్లో అనేది కూర్చోబెడతారు. ఆ టైర్లు అనేది వాళ్ళు మామూలుగా మిషన్లో పెట్టి చేస్తారు. ముందు పక్క ఉండే టైర్లు అనేది బ్యాలెన్స్గా కూర్చోబెడతారు. అలా కూర్చోబెట్టడం వల్ల టైర్లు అనేది రెండు సమానంగా ఉంటాయి. మామూలుగా కొందరు అయితే టైర్లు మార్పించుకొని వస్తూ ఉంటారు, అలా చేయొద్దు. అలైన్మెంట్ అనేది ఖచ్చితంగా చెప్పండి. ఇక్కడ ఏదో ఆయిల్ కారుతుందని మళ్ళీ నాకైతే కంప్లీట్ చెప్పినాడు ఇతను. ఇప్పటికే టైర్లు మార్పిద్దాం అనుకుంటే 2-3 సమస్యలు స్టార్ట్ అయినాయి. డిస్క్ బెండ్ తీపేయాల్సి వచ్చింది, టైర్లు మార్చాల్సింది వచ్చింది, అలైన్మెంట్ చేయాల్సింది వచ్చింది. ఈ మూడిటికి మొత్తం 200 దినాలు అయితే అయింది. ఈయన ఏదేదో కంప్లైంట్ అయితే చెప్తున్నాడు, ఇది పోయింది అది పోయిందని. అలైన్మెంట్ చేయకపోతే టైర్లు అనేది ఆ పక్క ఈ పక్క తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనం బలవంతంగా స్టీరింగ్ పట్టుకుంటాము. అప్పుడు ఆ టైర్లు అనేది కింద తినేస్తూ ఉంటాయి రోడ్డు మీద. ఇక్కడ టైర్లకు వచ్చి బుష్లు వస్తాయంట, అవి కూడా చూడాలి. అవి కూడా టైర్కి సంబంధము. ఆ బుష్ అనేది ఏమాత్రం సరిలేకపోయినా టైర్ కూడా వచ్చే అవకాశం ఉంటుందంట. మన వాళ్ళు అయితే చూద్దాంలే, టైర్ కొంచెం బాగుంది కదా, 1 నెల వస్తుంది 2 నెలలు వస్తుంది అనుకుంటా ఉంటారు. అలాంటి పని అయితే చేయొద్దు. కొందరైతే ఒక టైర్ కదా చెడిపోయింది, ఒక టైర్ మార్చి చాలని చెప్పి మారుస్తూ ఉంటారు. అలా మార్చినప్పుడు ఈ 3 మిగిలిన టైర్లు అనేది బ్యాలెన్స్లో ఉండవు. మీరు ఒకవేళ ఫస్ట్ క్వాలిటీ టైర్లు కొనలేకపోయినా సెకండ్ క్వాలిటీ ఉండాలి, 26 దినాలు అంట. అవి అయితే చాలా బాగున్నాయి, చూసినా నేను. అవైనా మార్చుకోండి. మీరు మార్చేటప్పుడు వాళ్ళు టైర్లు ఎట్లా ఓడదీస్తారు కాబట్టి అక్కడ మీరు చెక్ చేసుకోండి. బ్రేక్ ప్లేట్ ఎలా ఉన్నాయి, బోల్ట్ ఎలా ఉన్నాయని చూసుకోండి. ఆ మౌండ్లు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళా మనం టైర్ ఓడదీలేం కాబట్టి. ఇప్పుడైతే అలైన్మెంట్ చేస్తారు. ఇది ఉంది కదా, అది అక్కడ రాసిన చూడు అలైన్మెంట్ అని. వీల్ అలైన్మెంట్ అంటే టైర్లు వీల్ వస్తుంది కదా, అవి వచ్చి 2 వచ్చి సమానంగా అనేది పెడతారు. అవి సమానంగా ఉంటే సమానంగా బండి అనేది పోతుంది. దీనికి సపరేట్గా 15 దినాలు ఎంత తీసుకుంటారు. నాకైతే మొత్తం టోటల్గా అమౌంట్ వేసినారు. ఇలా అయితే కంప్యూటర్ అయితే సెట్ చేస్తారు టైర్లకి అనేది అలైన్మెంట్ చేసేటప్పుడు. మామూలుగా మనం అయితే అప్పుడు స్టీరింగ్ అయితే స్ట్రైట్గా పట్టుకోవాలి. మనం ఏ టైపులో స్టీరింగ్ అయితే పట్టుకున్నామో అదే డైరెక్షన్లో బండి పోతూ ఉంటుంది. మళ్ళీ మనం ఇక్కడ స్టీరింగ్ అయితే ఏ టైపులో అయితే పట్టుకున్నామో స్ట్రైట్గా అదే ప్రకారం కింద అనేది వాళ్ళు సెట్ చేస్తారు. మనం అయితే ఇక్కడ కరెక్ట్గా పట్టుకోవాలి బండిలో, ఎందుకంటే వాళ్ళ కింద అనేది మనల్ని అడుగుతూ చేస్తూ ఉంటారు స్ట్రైట్గా పట్టుకోమని. మీరు కొంచెం లెఫ్ట్కి పెట్టినా రైట్కి పెట్టినా మళ్ళీ రన్నింగ్లో అనేది బండికి లెఫ్ట్కి మీరు ఏ టైపులో పెడితే ఆ టైపులో పోతుంది బండి. అలా కాకుండా స్ట్రైట్గా పట్టుకోండి.
నేనైతే పూర్తిగా 4 టైర్లు అయితే మార్చడం జరిగింది. ఇక్కడ చూడండి, రిమ్ములు అనేది తగులుతూ ఉంటాయి కదా మనకు సైడ్ ఫుట్పాత్ మీద. ఇలా తగలడం వల్ల బెండ్ అనేది డిస్కులు బెండ్ అవుతూ ఉంటాయి. మన టైర్లు లైఫ్ రాకపోవడానికి కారణం ఇది కూడా ఒక సమస్యనంట. మామూలుగా ఎండల్లో పనిచేసే వాళ్ళు అయితే కోవేట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు చేపిస్తారో చేపిరు అంత అమౌంట్ అని చెప్పి ఊరికే టైర్లు మార్చాలని పైన చెప్తా ఉంటారు, పైన పని చేపియాలని. మామూలుగా మన డ్రైవర్లు అయితే కోవేట్ వాళ్ళకి చెప్తే అంత డబ్బు పెట్టలేరేమో, తిడతారేమో అని చెప్పి చెప్పరు. ఊరికే టైర్లు పోయినాయి మారిపోయాలని చెప్తారు. ఈ అలైన్మెంట్ అంట ఇవన్నీ వాళ్ళు చెప్పరు. డిస్కులు బెండ్ ఉన్నాయి ఇవన్నీ చెప్పకుండా పైన పని చేసుకొని వస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఉపయోగం ఏమి లేదు. మళ్ళీ ఒక 4 నెలలు 5 నెలల కల్లా మళ్ళీ టైర్లు అనేది అరిగిపోతూ ఉంటాయి, పగిలిపోతూ ఉంటాయి కూడా. బండి అనేది రోడ్డు మీద అనేది స్ట్రైట్గా అయితే వెళ్ళదు. మీరు కోవేటోల దగ్గర అయితే మాత్రం ఇంట్లో పనిచేసే వాళ్ళు అయితే టైర్లు విషయంలో మీరు రాజీ పడకుండా, మీరు గొడవైనా పడి సరే టైర్లు అనేది కొత్త మార్పించుకోండి. టైర్లు బాగుండేట్టుగా చూసుకోండి. బండి కూడా టైర్లో సరిగ్గా గాలి లేకపోయినా, టైర్లు సరిగ్గా లేకపోయినా రోడ్డు మీద అనేది బండి నడసదు. మిగతావన్నీ ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు. బండికి టైర్లకు వీల్ అనేది కరెక్ట్గా ఉంటే టైర్లు భిన్న అరగు, టైర్లు పగిలిపోవవి. కొన్ని టైర్లు అయితే 4 సంవత్సరాలు కూడా వస్తాయి. మీ టైర్లు సరిగ్గా లైఫ్ రావడం లేదు, పగిలిపోయినా పీసుగా పోయినాయి అంటే దానికి మెయిన్ కారణం టైర్ ప్రాబ్లం కాదు. అలైన్మెంట్, వీల్ సరిగ్గా లేకపోవడం, టైర్లకు బుష్లు ప్రాబ్లం ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. మీకు అప్పుడే అర్థమైపోతుంది. బండి మీరు రోడ్డు మీద పోయేటప్పుడు ఆ స్టీరింగ్ అనేది కొంచెం ఫ్రీగా వదిలేస్తే అది ఏ పక్కకు లాగుతుందో, ఏ సైడ్కి లాగుతుందో మీరు గమనించండి. అలా లాగుతుంది అంటే కింద వీల్ అనేది చక్కగా లేదని అర్థము. ఇలా వర్షం పడేటప్పుడు మనం స్పీడ్ బ్రేకులు కాడు కానీ సడన్గా బ్రేకులు వేస్తూ ఉంటాం కదా, ముందు పక్క బండి ఉన్నదని. మన బండికి టైర్లు అనేది బాగాలేకపోతే ఈ వర్షంలో అనేది బ్రేకులు అనేది సరిగ్గా పడవు. బ్రేక్ వేసినా కూడా జారిపోతుంది బండి, సడన్ బ్రేక్ అనేది పడదు. అదే ఎండాకాలం వచ్చిందంటే ఎండకు టైర్లు అనేది భిన్న పగిలిపోతాయి. ఇలాంటప్పుడు ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం. ఇవన్నీ చేపిస్తే మనకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అనేది మన ప్రాబ్లం అనేది రాదు. ఆ బండితో పాటు ఆ బండి మీద మన ప్రాణాలు కూడా ఉన్నాయి. అవి అనేది మీరు ఆలోచించండి. నా అదృష్టం బాగుండి టైర్లు అనేది నేను గమనించుకున్నాను, లేకపోతే పగిలిపోయిండేటివి 10 కిలోమీటర్ల లోపల. వెంటనే ఫోటో అయితే మా సార్కి అయితే పంపించినాను. ఆయన అయితే మొన్నే కదా మార్చింది 2 టైర్లు అన్నాడు 4 నెలల కిందట. నేను కూడా అదే ఆలోచిస్తాను, 4 నెలల కిందట మార్చిన టైర్లు ఎందుకు ఇలా జరిగినాయని. సరే వెళ్ళి మార్చమని చెప్పినాడు. ఆయన అయితే 2 మార్చమని, నేనైతే ఒప్పుకోలేదు. నేనైతే మార్చితే 4 మార్చు, లేకపోతే నేను బండి దోవాలని చెప్పినాను. వీడియో చూస్తున్న మన తెలుగు వాళ్ళందరూ రాజంపేట విశ్వనాథ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.